ఇప్పుడు రాజు ఆర్డర్ లేకుండా సైనికుడు ఏమన్నా చేయొస్తుందా? అసలే చేయరాదు. అట్లనే ఆఫీస్లో బాస్ చెప్పిన పని చేయలేదనుకో, ఉంటావా ఊడవీకమంటావా అని అంటారు పక్క. అంతెందుకుల్లా, ఇప్పుడు మా ఓళ్ళు రాసిన ఈ వార్తను నేను చదవనంటే నడుస్తుందా? అస్సలు నడవది. మీదుండేటోళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడుచుకోవాలి. అంతేగాని నేనే వార్త రాసిన, నేనే ఇడియో అతకబెట్టినా, నేనే చదువుతున్నా అంటే ఎవ్వరు నమ్మరు. గా కేసులు వచ్చినప్పుడు సుత అందరు గట్లనే అనుకున్నారు. ఇప్పుడు అదే నిజమని తేలింది. ఇంకా దాసులు లేదు, మూసులు లేదు. కేసీఆర్ గారి కోసమే ఫోన్లు ట్యాపింగ్ చేసినాము, టీఆర్ఎస్ పార్టీ కోసమే చెమట తీసినామని సాబ్ సీదా చెప్పిండట కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ పాత డీఎస్పీ రాధాకిషన్ రావు. ప్రతిపక్ష లీడర్ల ఫోన్లు సీక్రెట్ గా ఎవరేం మాట్లాడుకుంటుంది, ఎవరేం చేయబోయేది మొత్తం పెద్ద సార్కు చెప్పేదట. ఎలక్షన్ లో ఏ పార్టీ వాళ్ళు ఎటుకెళ్ళి పైసలు పట్టుకపోతారో తెలుసుకొని దొరకబట్టేదట. అప్పటి సీఎం సార్ కు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడేటోళ్ళ మీద ఫుల్ నజరేసేదట ట్యాపింగ్ టీము. నడుమిట్ల ధమ్కీలు, దందాలు, సెటిల్మెంట్లు. సీక్రెట్ పోలీసులు ఉన్నా కూడా ఎన్నో సీక్రెట్లు ఇల్లే చెప్పేదట సార్కు. ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీలో ఖుద్దు రాధాకిషన్ రావు సారే ఒప్పుకున్నాడు, చంద్రశేఖర్ రావు గారు ఎట్లా చెప్తే గట్లా చేసినామని. ఇంత కష్టపడ్డా పార్టీ ఓడిపోవడంతోటి రికార్డింగ్ క్యాసెట్లు ఇరగొట్టి కాలబెట్టి మూసి నదిలేసిరట కొత్త సర్కార్ రాగానే. అరే గిట్లెందుకు చేసిరని నజరేసి ఫోన్ ట్యాపింగ్ భాగవతం బయటపడ్డది. 4 అరెస్ట్ అయినరు. అసలైన ప్రభాకర్ రావు అమెరికాకు పరారయ్యండు. మీదికెళ్ళి ఆర్డర్ లేకుండా గింత పెద్ద పని ఎవ్వరు కూడా చేయలేరు. మొన్న రామన్న కూడా ఒప్పుకునే ఫోన్ ట్యాపింగ్ జరిగితే జరిగిందేమోనని. ఏహే ఇదంతా తండ్రి కొడుకులు చేపించిన పని అని కడమ పార్టీలు కూడా అంటున్నాయి. చూడాలి మరి ఇక ఫోన్ ట్యాపింగ్ సినిమా ఈ కాంచెల్లో ఎట్లుంటదో.